హలో అండి అందరికీ సింపుల్ అండ్ ఈజీగా దివాళీ డెకరేషన్ ఐడియాస్ ఏంటో చూసేద్దాము. ముందుగా దీనికోసం అయితే గ్లాస్ బౌల్స్ తీసుకున్నాను. వాటిలో వాటర్ పోసేసుకొని మీ దగ్గర ఏమైనా కలర్స్ అవైలబుల్గా ఉంటే కలర్స్ కూడా వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే వాటిలో ఫ్లవర్స్ కూడా ఉన్నట్లయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇంకా దీపాలు అయితే వీటిలో పెట్టేసుకొని మనం దీపాలు వెలిగించేసుకుంటే ఆ ప్లేట్ని కొంచెం ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా ఉంటుంది. ఫోటోషూట్స్ ఏమైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు, ఫొటోస్ స్టేటస్లో పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఇలా చేసుకొని ఇంకా ఫొటోస్ తీసుకున్నట్లయితే చాలా బాగా కనిపిస్తుంది. ఒక్కసారి ఈ ఐడియాని ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఐడియా ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టీ గ్లాసులతో అయితే చేస్తున్నాను. సో ఈ టీ గ్లాసులతో ఏంటి అంటే ఫస్ట్ మనం మన ఫింగర్ ఎంత అయితే ఉందో ఆ ఫింగర్ అంతా మార్క్స్ చేసుకోవాలి. చుట్టూ గ్లాస్ అంతా కూడా ఇలా చేసేసుకొని ఇంకా సిజర్ తీసుకొని సిజర్తో మనం ఎక్కడెక్కడైతే ఇలా మార్క్స్ అయితే చేసుకున్నామో ఆ మార్క్స్ గుండా మనం ఇంకా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే మనం ఏవైతే కట్ చేసేసుకున్నామో వాటిని అన్నింటినీ కూడా విడదీసేసి బెండ్ చేయాలన్నమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా బెండ్ చేసేసేయండి. ఇలా బెండ్ చేసుకుంటే ఏంటి అంటే మీకు ఆల్రెడీ కొంచెం ఫ్లవర్ షేప్ అయితే కనిపిస్తుంది. చూడండి ఫ్లవర్ షేప్ కనిపిస్తుందా, మీకు ఒకసారి చూపిస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని ఏంటి అంటే మరి కొంచెం అందంగా కనిపించడానికి ఇంకా బాగా పెటల్స్ రావడానికి ఏంటి అంటే కొంచెం వీ షేప్లో కట్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం చిన్న చిన్నగా చూడండి ఇలా కట్ చేసేసుకుంటే ఇంకా ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనికి మీ దగ్గర ఏమైనా కలర్స్ ఉన్నా లేకపోతే వాటర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నా లేకపోతే నెయిల్ పాలిష్, నేనైతే నెయిల్ పాలిష్ని యూజ్ చేశాను. సో ఇలా నెయిల్ పాలిష్ని అప్లై చేసేసుకొని ఇంకా వీటికైతే వాటర్ ఎల్ఈడి దియాస్ ఉంటాయి కదండి, ఆ వాటర్ ఎల్ఈడి దియాస్ అయినా లేకపోతే ఆయిల్తో తయారు చేసిన దియాస్ అయినా లేకపోతే క్యాండిల్తో తయారు చేసిన దియాస్ అయినా ఏవైనా పెట్టుకోవచ్చు. మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి. చూడండి వాటర్ దియాస్ ఎంత బాగా వెలుగుతున్నాయో. సో ఇలా పెట్టేసుకొని ఇంకా మన రంగోలీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో, బాగుంది కదా ఐడియా. మీరు కూడా ట్రై చేయండి. చూడండి దీని కింద షాడో కూడా మనకి బాగా కనిపిస్తుంది, చూసారా? సో మనం వేసుకున్న కలర్స్ని బట్టి ఈ ఫ్లవర్కి అయితే అందం మరింత పెరుగుతుంది. ఇలా రంగోలీ చుట్టూ పెట్టేసేయండి. ఇంకొక ఐడియా చూద్దాము. ఈ ఐడియా ఏంటి అంటే ఇలా గ్లాస్కి ఏంటి అంటే మీరు ఇన్సెన్స్ స్టిక్స్తో ఇలా హోల్స్ చేసుకోండి. ఇన్సెన్స్ స్టిక్ లేకపోయినట్లయితే పెన్తో హోల్ చేసేసుకున్నా సరిపోతుంది. ఇలా హోల్ చేసేసుకొని మీ దగ్గర ఏమైనా కలర్ పేపర్స్ కానీ గిఫ్ట్ పేపర్స్ కానీ అవైలబుల్గా ఉన్నట్లయితే దానికి చుట్టూ ర్యాప్ చేసేసుకొని అంటించేసుకోండి. సో ఇలా అంటించేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే వీటికైతే మనం నిజంగా వెలిగించే దీపాలను అయితే పెట్టకూడదు, ఎందుకంటే ప్లాస్టిక్ కదా కాలిపోతుంది. దీనికోసం అయితే వాటర్ దియా ఎల్ఈడి దియా తీసుకున్నాను. చూడండి ఈ ఎల్ఈడి దియా దాని కింద పెట్టేస్తే ఇంకా మనకి సూపర్గా మ్యాజికల్గా ఉంటుంది, భలే ఉంటుంది. చిన్నపిల్లలు ఉండే వాళ్ళు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏదో మ్యాజిక్ జరిగింది అని అనుకుంటూ ఉంటారు. చూడండి ఎంత బాగుందో. ఇది ఒక టిప్ అండి. ఇది కూడా సింపుల్గానే తయారైపోతుంది. ఇవన్నీ కూడా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే తయారు చేశాను నేను. వీటి కోసం అయితే పెద్దగా మనం ఎక్కడ అమౌంట్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు, అంతా కూడా సింపుల్గా అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో చూడడానికి. చీకట్లో అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఐడియా చూసేద్దాము. దీనికోసం అయితే కేక్తో వస్తుంది కదండి కార్డ్బోర్డు, ఆ కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాను. దాన్ని తీసుకొని ఒక ప్లేట్, రౌండ్గా ఉండే ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకున్నాను మార్క్ చేసేసి. సో ఇలా చేసేసిన తర్వాత ఇంకా నా దగ్గర అయితే లీవ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ లీవ్స్తో అయితే ఆ కార్డ్బోర్డ్కి నేనైతే గోల్డ్ షీటు అంటించాను. మామూలుగా ప్లెయిన్ తీసుకున్నా కూడా మనకు కార్డ్బోర్డ్ ఎక్కడ కనిపించదు. సో ఇలా 2x స్టిక్కర్స్తో ఆకులు అన్నీ అంటించేసి ఇలా ఆ మధ్యలో దీపాన్ని అయితే పెట్టేసి ఇంకా ఏవైనా ఫ్లవర్స్ ఉంటే ఇలా డెకరేట్ చేయండి, చాలా బాగుంటుంది సింపుల్గా. నిజంగా ఫోటోషూట్స్కి అయితే ఇవన్నీ చాలా బాగా సింపుల్గా భలే ఉంటాయి, ఈజీగా. అండ్ నెక్స్ట్ ఇంకో ఐడియా చూద్దాము. ఇది వచ్చేసి మళ్ళీ బౌల్స్ అయితే తీసుకున్నాను. ఈ బౌల్స్లో అయితే కలర్ఫుల్ స్టోన్స్ ఉంటాయి కదండి, ఆ స్టోన్స్ అయితే తీసుకున్నాను. సో మీ దగ్గర స్టోన్స్ అవైలబుల్గా లేకపోతే ఫ్లవర్స్ అయినా తీసుకోండి, కొంచెం కలర్ యాడ్ చేసేసి వాటర్లో. సో ఇప్పుడు ఏంటి అంటే దీనిపైన కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే మనకి చూడండి ప్యాకింగ్స్తో కవర్స్ వస్తాయి కదా, ప్లాస్టిక్ కవర్స్, ఆ కవర్ని అయితే తీసుకొని కొంచెం రౌండ్ షేప్లో కట్ చేసేసుకున్నాను, మనం బౌల్ ఎలాగైతే తీసుకున్నామో అలాగా. సో దానికి ఏంటి అంటే పువ్వొత్తులు ఉంటాయి కదండి, ఆ పువ్వొత్తుల్ని ఇలా పెట్టేసి పువ్వొత్తుల్ని ఏంటి అంటే కొంచెం ఆయిల్లో డిప్ చేయండి. ఆయిల్లో డిప్ చేసేసి ఇలా ఈ హోల్ నుంచి బయటికి తీసేసి ఇంకా
అందులో పెట్టేసి మనం వెలిగించేసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. కలర్ స్టోన్స్ వేయడం వల్ల ఇంకా బాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇవ్వండి మీకు సింపుల్గా ఈ ఐడియాస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మీకు ఇంకా ఫ్లవర్స్తో రంగోలీ ఎలా చేయాలి అనేది కూడా మీకు అయితే వీడియో చేశాను. వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి ఫ్లవర్ రంగోలీ అయితే కనిపిస్తుంది. చూడండి ఇక్కడ మీరు ఈ వాటర్ దియా ఉంది కదా, ఈ వాటర్ ల్యాంప్. సో ఇక్కడ ఏంటి అంటే చూడండి మీకు ఎంత బాగా కనిపిస్తుందో, కింద ఉన్న షాడో చాలా బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చూద్దాము. మీకు ఎలా వచ్చింది, మీరు ట్రై చేస్తే అనేది కూడా నాకు కామెంట్ చేయండి. చూడండి భలేగా ఫ్లవర్ డిజైన్ కనిపిస్తుందని నేను అలా ఆడుతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది రంగోలీ అన్నమాట, ఫ్లవర్తో రంగోలీ. సో దీనికోసం అయితే మందారం ఆకులు తీసుకున్నాను. అలాగే దియాస్ అండి, దియాస్తో ఇలా డెకరేట్ చేసేస్తే సూపర్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకో.